హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిడ్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఇదైతే శివాలయం అండి. కాకాని శివాలయం. యాక్చువల్లీ ఏమవుతుందంటే ప్రతి ఇయర్ కార్తీక మాసం స్టార్ట్ అవ్వంగానే 2-3 డేస్‌లోనే పెదకాకాని టెంపుల్‌కి అయితే వెళ్ళి నలుగురం కలిసి పొంగల్ పెట్టడం అలవాటు. అది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. సో, అలాగే వెళ్తూ ఉంటాము. ఫస్ట్ అయితే ఇంకా ఏ శివాలయానికి వెళ్ళాలన్నా ఫస్ట్ అయితే పెదకాకానిలో పొంగల్ చేసి అక్కడ నైవేద్యం పెట్టి శివయ్య దర్శనం అక్కడ చేసుకున్న తర్వాతే మిగతా మిగతా వేరే శివాలయాలకన్నిటికి వెళ్ళటం. నెల మొత్తం తిరుగుతూ ఉంటాము శివాలయాలు. అయితే ఈసారైతే 2 వీక్స్ దాటిన తర్వాత ఎళ్ళాము. చాలా లేట్ అయిపోయింది మాకు. ఒకళ్ళకి కుదిరితే ఒకళ్ళకి కుదరక అట్లా ఆగిపోతూ లాస్ట్‌కి 1 వీక్ మొత్తం దాటిపోయిన తర్వాతే టెంపుల్‌కైతే వెళ్ళాము. వెళ్ళి ఎప్పటిలాగే ఎప్పుడూ మేము ఎవరి పొంగల్ వాళ్ళు పెట్టుకోమండి. నలుగురం కలిసి ఒకటే పొంగల్ పెడతాము. ఒకటే పొంగలి ఇంకా అందరం తలా ఒకళ్ళు పాలు, ఒకళ్ళు బియ్యం, ఒకళ్ళు బెల్లం అట్లా అన్నీ తీసుకొని వెళ్ళి అందరం కలిసి పొంగలైతే పెడతాము. ఇంకా అట్లాగే ఇక్కడ కూడా పెట్టాము. ఎప్పటిలాగా పెట్టి పొంగల్ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే గుడి చుట్టూ నేను మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి మేమిద్దరమే తిరుగుతాము. ఈ సంవత్సరం నేనే తిరిగాను. ఇంకా తల మీద పెట్టుకొని పొంగలైతే ఇంకా అలా పొంగల్ చేసి గుడి లోపలికి వెళ్ళి మేమెళ్ళిందేమో సండేనో మండేనో కాదండి. రష్ అయితే చాలా తక్కువ ఉంది. మేము కూడా అలా తక్కువగా ఉండే టైం చూసే వెళ్తున్నాము ఈ మధ్య. ఇంతకుముందు సోమవారం అలా వెళ్ళేవాళ్ళం కానీ అస్సలు ఖాళీ ఉండటం లేదు. మళ్ళీ ఇబ్బంది పడుతున్నాం. దర్శనానికి లేట్ అయిపోతుంది. ఆ జనంతో మనకు పొంగళ్ళు అవ్వట్లేదు, దీపారాజనలు అవ్వట్లేదు అని చెప్పి ఇంకా మేము కార్తీక మాసం మొత్తం మంచి రోజులే అంటారు కదా! సో, అలా వేరే విడి రోజుల్లో వెళ్తున్నామండి. సోమవారం, పౌర్ణమి రోజు, ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో వెళ్తున్నాం ఏ టెంపుల్‌కి వెళ్ళినా. మొన్న పంచారామాలు కూడా అలాగే వెళ్ళాం తర్వాతయితే. ఇంకా ఇట్లా వెళ్ళిపోయి మ పొం ఏ పని చూసినా ప్రశాంతంగా గడిచిపోతుందండి. పొంగల్ నిదానంగా చేసుకొని, ఎక్కువసేపు పూజ చేసుకొని, ఎక్కువసేపు దర్శనం చేసుకొని, ఇలా అన్నీ చాలా టైం తీసుకొని చక్కగా ప్రశాంతంగా జరిగినట్టు అనిపిస్తుంది. గజిబిజి గందరగోళం ఇట్లా ఏం లేకుండా. ఇంకా అయితే లోపలికి వెళ్ళి చక్కగా అక్కడ దీపారాజన చేసి అక్కడ దర్శనం చేసుకున్నాం. శివయ్యకి పొంగల్ చూయించి మళ్ళీ బయటకొచ్చి దీపారాజన చేసాము. నలుగురము దీపారాజన చేసి కొంచెం ప్రసాదం అక్కడే తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఆఫ్టర్‌నూన్ కల్లా ఇంటికొచ్చేసామండి. ఇంకా ఇంటికొచ్చాక లంచ్ తిన్నాము. ఇంకా అట్లా గడిచింది ఆ రోజైతే.